మెక్సికోకు వేలాది వాహనాలను రవాణా చేస్తున్న ఓ భారీ కార్గో నౌక అగ్ని ప్రమాదానికి గురైన కొన్ని వారాల అనంతరం ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. నౌకలో సుమారు 800 ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు మొత్తం 3000 కొత్త వాహనాలు ఉన్నట్లు సమాచారం. లండన్ కు చెందిన జోడియాక్ మారిటైమ్ అనే సంస్థ మార్నింగ్ మిడాస్ అనే ఈ నౌక నిర్వహణ వ్యవహారాలు చేస్తోంది. అలాస్కాలోని అలూషియాన్ దీవుల సమీపంలో అంతర్జాతీయ జలాలు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సంస్థ వెల్లడించిన అసోసియేటెడ్ ప్రెస్ ఏపీ కథనం ప్రకారం మంటల వల్ల జరిగిన నష్టం, ప్రతికూల వాతావరణం, నౌకలోకి నీరు చేరడం వంటి కారణాలతో తీరానికి 415 మైళ్ళ దూరంలో సుమారు 16,404 అడుగుల లోతులో నౌక మునిగిపోయింది. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎలాంటి కాలుష్య ఆనవాలు కనిపించలేదని యుఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి ఆఫీసర్ కెమెరాన్ స్నెల్ తెలిపారు. 3 వారాల క్రితమే అగ్ని ప్రమాదం అలాస్కా తీరానికి దాదాపు 300 మైళ్ళ దూరంలో ఉండగా ఈ నెల 3న నౌకలో మంటలు చెలరేగాయి. నౌక నుంచి ప్రమాద సంకేతాలు అందడంతో యుఎస్ కోస్ట్ గార్డ్ తక్షణమే స్పందించింది. ప్రమాద సమయంలో నౌకలో ఉన్న 22 మంది సిబ్బంది లైఫ్ బోట్ల ద్వారా సురక్షితంగా బయటపడ్డారని, వారిని సమీపంలోని వాణిజ్య నౌక సిబ్బంది సంరక్షించారని కోస్ట్ గార్డ్ ధృవీకరించింది. చైనాలోని ఎంటాయ్ నుంచి మే 26న బయలుదేరిన ఈ నౌక మెక్సికోలోని లాజారో కార్డెనాస్ కు వెళ్తోంది. మంటలు ఆర్పేందుకు కోస్ట్ గార్డ్ సిబ్బంది తొలుత విమానాలు ఒక కత్త షిప్ పంపారు. ప్రయోజనం లేకపోవడంతో కొన్ని రోజుల తర్వాత ఒక సహాయక బృందాన్ని పంపించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లైబేరియా జెండాతో రిజిస్టర్ అయిన ఈ నౌకను 2006లో నిర్మించారు.